ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటిది, అర్ధరాత్రి షోల మీద వీడిన సస్పెన్స్. ఇంతగా వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న దేవరా మీద ఎన్నెన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అర్ధరాత్రి షోలను ప్లాన్ చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలు అభిమానుల ఎగ్జైట్మెంట్ ని అమాంతం పెంచేశాయి. అయితే మిడ్ నైట్ ప్రీమియర్లు వెయ్యాలా వద్దా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందని ఇన్సైడ్ టాక్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇవి వద్దని తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో ఆటలు మొదలు పెట్టడానికి నిర్ణయం చేసుకున్నట్లు వచ్చిన వార్త ఆసక్తిని రేపుతుంది. సెక్యూరిటీ సమస్యలతో పాటు రెగ్యులర్ షోలలో ఒకటి తగ్గించాల్సి వస్తుందనే కారణం వినిపిస్తుంది. పైగా అంత ముందుగా షో వేయడం వల్ల టాక్ సైతం ప్రభావితం చెందుతుందని పలువురు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్ సంగతి పక్కన పెడితే నిద్రపోయే టైంలో కళ్ళు నలుముకుంటూ చూస్తే సమస్య ప్రేక్షకుల నుంచి సినిమా బాగున్నా సరే మిక్స్డ్ టాక్ వచ్చే రిస్క్ ఉందనే ఆలోచిస్తున్నారట. అయితే సీడెల్ లాంటి ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి షోలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒక చోట వేసి మరో చోట వేయకపోతే అదో తలనొప్పి. మొత్తానికి తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. టీం మాత్రం చాలా ధీమాగా బ్లాక్ బస్టర్ తక్కువ కాదనే నమ్మకంతో ఉంది. టికెట్ రేట్లకు సంబంధించిన జీవోలు ఇవాళ రేపో వచ్చేస్తాయి. టికెట్ మీద గరిష్టంగా ₹100 దాకా పెంపు ఉండొచ్చు. అది వారమా లేక 10 రోజుల దాకా అమలు చేస్తారా అనేది చూడాలి. మంచి టాక్ వచ్చి దసరా దాకా దేవరా నడిస్తే అటుపై అదనంగా వచ్చే సెలవులు పెద్ద ప్లస్ అవుతాయి. ఆ టైంలో కొత్త రిలీజ్లు ఉన్నప్పటికీ ఈ రేంజ్ పాన్ ఇండియా మూవీసే లేవు. సో పండగ టైంలో సాధారణ రేట్లకు దేవరాను చూసే అవకాశం దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే అక్టోబర్ 10 నుంచి తన డేట్ని సెప్టెంబర్ 27కి మార్చుకున్న దేవరా దానికి తగ్గ ప్రయోజనాన్ని పొందబోతుందా? వేచి చూడాలి. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, లడ్డు గాని పెళ్లితో షురూ చేసిన మ్యాడ్ బాయ్స్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితారా ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన మ్యాడ్ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నాని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ బ్లాక్ బస్టర్ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల క్రితం బ్లాక్ బస్టర్ సినిమా మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ని రూపొందిస్తున్నట్లుగా ప్రకటించిన చిత్ర బృందం వైభవంగా ప్రారంభ వేడుకను నిర్వహించింది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి లడ్డు గాని పెళ్లి అంటూ సాగే మొదటి గీతాన్ని విడుదల చేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్లో వారి వేషధారణ శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్ ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మ్యాడ్ స్క్వేర్ పోస్టర్ ను చూడగానే మ్యాడ్ అభిమానులు ప్రేమలో పడిపోతారు అనడంలో సందేహం లేదు. మొదటి భాగానికి బీమ్స్, సిసిలియన్ స్వరపరిచిన పాటలన్నీ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకు మించిన చార్ట్ బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు వాగ్దానం చేస్తున్నారు. అందరూ మెచ్చుకునేలా మ్యాడ్ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వెల్ ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, డిప్యూటీ సీఎం బరిలోకి దిగాడు. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ గొప్ప నాయకుడిగా పేరు పొందారు. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం కేటాయించలేకపోయారు.
సమాజ సేవ పట్ల పవన్ కళ్యాణ్ నిబద్ధతను అర్థం చేసుకున్న చిత్ర నిర్మాతలు ఆయన భాగం కాని ఇతర సన్నివేశాల చిత్రీకరణ మరియు చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని వీలు చూసుకుని షూటింగ్ కోసం తగు సమయం కేటాయిస్తానని మాట ఇచ్చారు. తన మాటకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వెండితెరపై ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పవేల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమరై, రెసిడెంట్ ఈవిల్, రీట్రిబ్యూషన్ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పవేల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, స్టంట్ కోఆర్డినేటర్గా, ఫైట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పవేల్ 5 అవార్డులను గెలుచుకున్నారు. నిక్ పవేల్ తన అసాధారణ నైపుణ్యంతో హరిహర వీరమల్లు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారట. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బై.